ఓం శాంతి. సాకారమురళి. ఈరోజు డేటు 18/4/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ పైన మీరు దయ చూపించండి. బాబా ఏ మతాన్ని ఇస్తారో దానిపైన నడుస్తూ ఉండండి. అప్పుడు అపారమైన ఖుషి ఉంటుంది. మాయ శాపం ఇంకా విడుదలవుతారు. ప్రశ్న: మాయ ఒక శాపము ఎందుకు తాగుతుంది? శాపితమైన ఆత్మ ఒక గతి ఏముండొచ్చు? జవాబు: ముందు తండ్రి మరి చదువు అంటే జ్ఞాన రత్నాల్ని నిరాకారం చేస్తారు. తన మతం అనుసారంగా నడుస్తారు. మాయ ఒక శాపము వాళ్ళకి తాగుతుంది. రెండోది అసురి నడత, దైవీ ధారణ చేసేదానికి వదలదు. అంటే వాళ్ళపైన వాళ్ళే దయ చూపించుకోరు. బుద్ధికి తాళం పడిపోతుంది. ఒక్క బాబా హృదయం పైన వాళ్ళు కూర్చోలేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకి ఇప్పుడు నిశ్చయం ఉంది, మనము ఆత్మ అభిమానిగా ఉన్నాం మరియు తండ్రిని స్మృతి చేయాలి. మాయ అనే రావణుడు శాపం ఇస్తారు, దుఃఖాన్ని ఇస్తారు. శాపం అనే అక్షరము దుఃఖం కదా, వారిసత్వం అనే అక్షరము సుఖాన్ని ఇస్తుంది. ఏ పిల్లలు ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళు మంచిగా తెలుసుకున్నారు. ఎవరు ఆజ్ఞాహీనంగా ఉన్నారో వాళ్ళు సంతానమైతే కాదు కదా. భలే వాళ్ళకు వాళ్ళు ఏమీ అనుకోవచ్చు. అయితే బాబా హృదయంలో అయితే కూర్చోలేరు, వారిసత్వాన్ని పొందలేరు. ఎవరు మాయ చెప్పినట్లు నడుచుకుంటారో వాళ్ళ తండ్రిని స్మృతి చేయలేరు, ఇతరులు కూడా చెప్పలేరు. అంటే వాళ్ళపైన వాళ్ళే శాపితంగా చేసుకుంటారు. పిల్లలకైతే తెలుసు మాయ చాలా జబర్దస్త్గా ఉంది. అనంతమైన తండ్రిని ఒప్పుకోలేదు అంటే మాయాని ఒప్పుకున్నట్లే కదా. మాయాకి వశీభూతులు అయిపోతారు. అంటుంటారు, ప్రభు నీ ఒక ఆజ్ఞ ముందు మేము తల వంచుతాము. బాబా కూడా అంటారు, పిల్లలారా పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయండి. మాయా వడల్ని ఇంకా ప్రభు ఒక ఒడిల్లో వచ్చి కూర్చోండి. బాబాకి బుద్ధిమంతులు కూడా బుద్ధివంతులు ఉంటారు. బాబా చెప్పినట్లు మనం ఒప్పుకోలేదు అంటే బుద్ధికి తాళం పడిపోతుంది. తాళాన్ని తీసేవాళ్ళు ఒక బాబా కదా. శ్రీమతం పైన నడిలేదు అంటే మన పరిస్థితి ఎలాగైపోతుంది? మాయ మతం అనుసారంగా పదవి అయితే తీసుకోలేదు కదా. భలే వింటారు, అయితే ధారణ చేయలేదు, ఇతరులకి చేపలేదు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు? బాబా అయితే పేదల పెన్నిది. మనుషులు పేదవాళ్ళగా ఉంటే కూడా దానం చేస్తారు. బాబా వచ్చే అనంతమైన దానం ఇస్తారు. శ్రీమత అనుసారంగా నడిలేదు అంటే ఏకదం బుద్ధికి తాళము పడిపోతుంది. మనకి ఏం ప్రాప్తి కలుగుతుంది? శ్రీమత అనుసారంగా నడిస్తే తండ్రికి సంతానంగా ఉంటాం. బాబా అయితే కరుణాహృదయ కదా. అనుకుంటారు మనం బయటకు వెళ్తే మాయ ఏకదం సమాప్తి చేసిస్తుంది అంట. ఎలాగా? ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అంటే వాళ్ళు సత్యానాశనం అవుతారు. బాబా చెప్తున్నారు, మీ పైన మీరు దయ చూపించుకోండి, శ్రీమత అనుసారంగా నడియండి, మీ మతం అనుసారంగా నడియదు. శ్రీమతం అనుసారంగా నడుస్తున్నప్పుడు ఖుషి అనే పార పెరుగుతూ వెళ్తుంది. లక్ష్మీనారాయణ ఒక ముఖం చూడండి, ఎంత ఖుషీగా ఉంది కదా. పురుషార్థము చేసి ఉన్నతమైన పదవిని పొందుకోవాలి కదా. తండ్రి అవినాశి జ్ఞాన రత్నాన్ని ఇస్తున్నారు, దాన్ని పక్కకు చేసినాము అంటే ఎలాగా? రత్నాన్ని ఇంకా ఒడిలు నింపుకోవాలి. వింటారు, ఒడిలు నింపుకోలేదు అంటే బాబా ఒక స్మృతి కూడా చేయలేదు. అసురి నడత నడుస్తూ ఉంటారు. బాబా మళ్ళా చెప్తున్నారు, మీ పైన మీరు దయ చూపించుకోండి, దైవీ గుణాలు ధారణ చేయండి. వాళ్ళైతే అసురీ సంప్రదాయం, వాళ్ళకి బాబా వచ్చి పరిస్థానిగా చేస్తారు. పరిస్థాని అంటే స్వర్గానికి చెప్తారు కదా. మనుషులు ఎంత అలుస్తూ ఉంటారు. సన్యాసుల దగ్గర వెళ్తారు, అనుకుంటారు మనసుకి శాంతి దొరుకుతుంది. వాస్తవంలో ఈ అక్షరం కూడా తప్పు, దీని అర్థమే లేదు. శాంతి అయితే ఆత్మానికి కావాలి, ఆత్మ స్వయం శాంత స్వరూపం. అలా కూడా కాదు, ఆత్మకి ఎలా శాంతి దొరుకుతుంది అంటారు. మనసుకి శాంతి కావాలి, ఎలా దొరికేది? ఇప్పుడు మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఏమీ తెలియదు.
ఏం చేస్తుంటారో అథవా చెప్తుంటారో అదంతా కూడా భక్తి మార్గం. భక్తి మార్గం వాళ్ళు మెట్లు కింద దిగుతూ దిగుతూ తమో ప్రధానము అయితూ వెళ్తారు. భలే ఎవరి దగ్గర ఎంతనా డబ్బులు ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు, అయితే కూడా రావణ రాజ్యమే కదా. ఇప్పుడు పిల్లలు చిత్రం పైన చెప్పేదానికి చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బాబా అన్ని సెంటర్ పిల్లలకి చెప్తా ఉన్నారు. నంబర్ వారు అయితే ఉన్నారు. కొంతమంది రాజ్య పదవి పొందుకునే పురుషార్థమే చేయరు, ప్రజల వెళ్ళిపోతారు. సేవ చేయలేదు అంటే వాళ్ళ పైన వాళ్ళు దయ చూపించుకోలేదు అంటారు. వాళ్ళు ఏమవుతారు? మళ్ళా చెప్తారు, డ్రామాల మా పార్టీ ఇలాగుంది అంటారు. మీ కళ్యాణం చేసుకునే దానికి జ్ఞానం తోడు తోడు యోగం కూడా అవసరం. యోగంలో లేదు అంటే ఏం కళ్యాణమో జరగదు. యోగం లేదు అంటే పావనంగా కూడా కాలేము కదా. యోగము చాలా సహజము, అయితే మీ కళ్యాణం కూడా చేసుకోవాలి కదా. యోగంలా లేదు అంటే ఏ కళ్యాణము జరగదు. యోగం లేదు అంటే పావనంగా ఎలాగ సాధ్యము? జ్ఞానం వేరే వస్తు, యోగం అనేది వేరే కదా. యోగంలో చాలా కచ్చాగా ఉండాలి. యోగం చేసే ఒక తెలివే ఉండదు. స్మృతి లేదు అంటే వికర్మాలు ఎలా వినాశనం అవుతుంది, మళ్ళా శిక్ష తీసుకోవాలి పడుతుంది, చాలా పశ్చాత్తాపం చేస్తారు. ఆ స్థూలమైన సంపాదన ఎవరైనా చేయలేదంటే అక్కడ శిక్ష ఉండదు. ఇక్కడైతే పాపాలు ఒక భారము తలపైన ఉంది కదా, దాని నుండి చాలా శిక్ష పడుతుంది. పిల్లలుగా ఉంటూ తెలివిహీనంగా ఉంటే చాలా శిక్ష తీసుకోవాల్సి పడుతుంది. బాబా అంటారు, మీ పైన మీరు దయ చూపించుకోండి, యోగంలా ఉండండి. లేదు అంటే ఫ్రీగా మీకు మీరే ఆపఘాతం చేసుకుంటారు. ఎలాగ ఎవరైనా పైన ఇంకా కింద పడినారనుకోండి, చనిపోలేదు, హాస్పిటల్లో ఉన్నారంటే అరుస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగ అలసినాను, చనిపోలేదు, బాకీ ఉండి ఏం ప్రయోజనము. ఇక్కడ కూడా అలాగే పైన వెళ్తే ఉన్నతమైన పదవి దొరుకుతుంది. శ్రీమత అనుసారంగా నడియలేదు అంటే కింద పడిపోతాం. ఇంకా ముందు వెళ్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ పదవి చూసుకోవచ్చు, మనం ఏమి ఇద్దాము. ఎవరు సేవాధారిగా ఆజ్ఞాకారిగా ఉంటారో వాళ్ళే ఉన్నతమైన పదవి తీసుకుంటారు. లేదు అంటే దాసదాసిగా వెళ్ళి ఉంటారు. సజా కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఆ సమయము ఇద్దరు కూడా ధర్మరాజ రూపంలో ఉంటారు. అయితే పిల్లలకి అర్థం కాదు కదా, తప్పులు చేస్తూ ఉంటారు. సజ కూడా ఇక్కడే తీసుకోవాలి. ఎవరు ఎంత సేవ చేస్తారో అంత శోభనీయంగా ఉంటారు. లేదు అంటే ఏ పనికి కూడా రాలేదు. బాబా అంటారు, ఇతరుల కళ్యాణం చేయలేదు అంటే మీ కళ్యాణం అయితే చేసుకోండి. బంధనంలో ఉండేవాళ్ళు వాళ్ళ కళ్యాణం అయితే చేసుకోవచ్చు కదా. బాబా మళ్ళా పిల్లలకి చెప్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. పేరు రూపంలో చెక్కేసుకొని మాయ చాలా మోసం చేపిస్తుంది అంటారు. బాబా వీళ్ళని చూసినప్పుడు మాకి చెడు సంకల్పాలు వస్తుంది అంట. బాబా అంటారు, కర్మేంద్రియాలను ఇంకా ఎప్పుడు చెడు పని చేయొద్దు. ఎవరైనా నడత మంచిగా లేదు అంటే సెంటర్లా రావద్దు అని చెప్పండి. స్కూల్లో నడత మంచిగా లేదు అంటే అక్కడ చాలా డబ్బులు తింటారు. టీచర్ వాళ్ళ ముందు చెప్తుంటారు, వీళ్ళ నడత మంచిగా లేదు అంట. అందుకోసము స్కూల్ని ఇంకా బయట తీసేస్తారు. మీ సెంటర్లో కూడా చెడు దృష్టి ఉండేవాళ్ళు వస్తే వాళ్ళని బయటగా పంపించేయండి. బాబా అంటారు, చెడు దృష్టి ఉండకూడదు. సేవ చేయలేదు అంటే, బాబాని స్మృతి చేయలేదు అంటే ఏదో ఒక కల్మషం ఉంది అని అర్థం కదా. ఎవరు మంచిగా సేవ చేస్తారో వాళ్ళ పేరైతే ప్రఖ్యాతమైంది. కొద్దిగా సంకల్పం వచ్చింది, చెడు దృష్టి వెళ్ళింది అంటే మాయ యుద్ధం చేసింది అంట. ఏకదం దాన్ని వదిలేయండి. లేదు అంటే వృద్ధి అవుతూ చాలా లాస్ అయింది. తండ్రిని స్మృతి చేసినప్పుడు మీరు బచావ్ అయిపోతారు. బాబా అన్ని పిల్లలకి హెచ్చరిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కులం ఒక పేరు చెడుగా చేయదు. ఎవరైనా గంధర్వ వివాహం చేసి తోడుంటే వాళ్ళ పేరు కూడా ప్రఖ్యాతి అయింది. కొందరైతే కల్మషం అయిపోతుంది. ఇక్కడ కూడా వస్తారు, వాళ్ళకి ఏం సద్గతి దొరుకుతుంది? చెడు
గతిని పొందుతారు. చెడులో కూడా చెడు, కామ వికారము, మళ్ళా క్రోధం. వచ్చినారు తండ్రిని ఇంకా వారసత్వాన్ని తీసుకునేకి మాయా యుద్ధం ఇంకా శాపితలైపోయి ఏకదం పడిపోతారు. అంటే వాళ్ళని శాపితలుగా చేసుకుంటారు. బాబా చెప్తారు, చాలా సంభాలన చేసుకోండి. ఇలా ఎవరైనా వస్తే ఏకదం వాళ్ళకి బయటికి పంపించేయండి. చూపిస్తారు కదా, అమృతాన్ని తాగేదానికి వచ్చినారు. అయితే బయట వెళ్ళి అసురులుగా చెడు పని చేస్తున్నారు అంట. మళ్ళా వాళ్ళు జ్ఞానము చెప్పలేదు, తాళము పడిపోతుంది. బాబా అంటారు, సేవ చేసే దాంట్లోనే నిమగ్నంగా ఉండాలి. బాబా స్మృతిలా ఉంటూ వింటూ అంతింలా ఇంటికి వెళ్ళాలి కదా. పాట కూడా ఉంది, ఏ రాత్రి ప్రయాణికడ అలసిపోవద్దు అంట. ఆత్మానికి ఇంటికి వెళ్ళాలి కదా, ఆత్మనే ప్రయాణం చేస్తా ఉంది. ఆత్మకి రోజు చెప్పాల్సి పడుతుంది, ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళే ప్రయాణికుడు అని. ఇప్పుడు బాబా ఎవరు, ఇల్లు ఎక్కడుంది, వారసత్వాన్ని స్మృతి చేయండి. మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మాయా మనకి మోసం చేస్తా లేదు తనే. నేను తండ్రిని స్మృతి చేస్తున్నానా? శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి వైపే దృష్టి ఉండాలి. ఇదేంది చాలా ఉన్నతమైన పురుషార్థం. బాబా అంటారు, పిల్లలారా కుదృష్టి ఉంచొద్దు. దేహ అభిమానం అంటేనే కుదృష్టి, ఆత్మ అభిమానం అంటే శుద్ధమైన దృష్టి. పిల్లల యొక్క దృష్టి బాబా వైపే ఉండాలి. వారసత్వము చాలా ఉన్నతంగా ఉంది. విశ్వరాజ్య అధికారం కదా, తక్కువ విషయమా? స్వప్నంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి చదువుకుంటాము అనేది ఉండదు. స్మృతిని ఇంకా విశ్వముఖ రాజ్యభాగ్యం దొరుకుతుంది. చదువుకొని ఉన్నతమైన పదవి తీసుకోండి. బాబా కూడా ఖుషీగా ఉంటారు, టీచర్ కూడా ఖుషి అవుతారు, సద్గురు కూడా ఖుషీగా అవుతారు. స్మృతి చేస్తుంటే బాబా ఒక కిరణాలు మన పైన పడుతూ ఉంటుంది. అంటే బాబా మనకి పుచ్కారీ చేస్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలారా చాలా మీలో ఉండే బలహీనతలు తీస్తూ ఉండండి, లేదు అంటే ఫ్రీగా మీ ఒక పేరు చెడు అయిపోతుంది. బాబా విశ్వానికి మాలికలుగా చేస్తారు, సౌభాగ్యాన్ని తీస్తున్నారు. భారతవాసీలే 100% సౌభాగ్యశాలిగా ఉండేవాడు, మళ్ళా 100% దుర్భాగ్యశాలిగా అయినారు. ఇప్పుడు మీరు సౌభాగ్యశాలిగా కావాలంటే బాబా చదువుపియాలి కదా. బాబా చెప్పినారు, ధర్మానికి పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కూడా మీ దగ్గర వస్తారు యోగాన్ని నేర్చుకునే కొరకు. మ్యూజియం దగ్గర టూరిస్ట్ వస్తారు, వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు స్వర్గం ఒక గేటు ఓపెన్ అవుతుంది, వృక్షం పైన చెప్పండి, చూడండి మీరు ఈ సమయంలో వస్తారు. భారతవాసీలు ఒక పాటు సమయం గురించి చెప్పారు. జ్ఞానం విన్నప్పుడు వాళ్ళ దేశంలో వెళ్ళి వాళ్ళు కూడా చెప్తారు, తండ్రిని స్మృతి చేస్తే తమో ప్రధానం ఇంకా సతో ప్రధానంగా కావచ్చు. యోగం కొరకు వాళ్ళు కూడా కోరిక పెట్టుకుంటారు. అటయోగి సన్యాసీలు కూడా ఈ యోగాన్ని నేర్పించలేదు. మీ ఒక మిషనరీ బయటకు కూడా వెళ్తుంది, చెప్పేదానికి చాలా మంచి యుక్తి కావాలి. ధర్మానికి ఎవరు పెద్ద పెద్ద వ్యక్తికి ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ రావాల్సినవి. మీలా ఒక్కరిని ఇంకా కూడా మంచి జ్ఞానాన్ని వాళ్ళు ఒక్కరు కూడా తీసుకుని వెళ్తే బయటికి వెళ్ళి అర్థం చేసుకుంటారు. ఒకరి బుద్ధిలో వచ్చింది అని అనుకోండి, అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వేసేస్తారు. ఇది కూడా డ్రామాల ఫిక్స్ ఉంది. లేదు అంటే తండ్రిని స్మృతి చేసేది ఎలా నేర్చుకునేది? తండ్రి ఒక పరిచయము అందరికీ దొరకాలి. ఎవరో ఒకరు వస్తుంటారు. మ్యూజియంలో చాలా పాత వస్తువులు చూసేదానికి వస్తారు. ఇక్కడ మళ్ళా పాత వస్తువులు వింటారు, అంటే పాత విషయాలు వింటారు. ఎంతో మంది వస్తారు. దాంట్లో కూడా చాలా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఇంకా దృష్టి దొరుకుతుంది అంటే ఈ మిషనరీ బయట కూడా వెళ్ళొచ్చు కదా. మీరే అంటారు, బాబాని స్మృతి చేస్తే మీ ధర్మంలో ఉన్నతమైన పదవి తీసుకోవచ్చు. పునర్జనం తీసుకుంటూ ఇప్పుడు కిందికి వచ్చినాము. కిందికి వచ్చేది ఏంటి? తమో ప్రధానంగా అయ్యేది. పోపు కూడా ఇలాగే చెప్తారు, బాబాని స్మృతి చేయండి అంట. అయితే బాబా గురించి వాళ్ళకి తెలియదు.
మీ దగ్గర ఎంతో మంచి జ్ఞానం ఉంది. చిత్రాలు కూడా సుందరంగా చేస్తుంటారు. సుందరమైన చిత్రాల్ని మ్యూజియంలో పెడితే ఇంకా సుందరంగా అనిపిస్తుంది కదా. ఎంతో మంది చూసేదానికి వస్తారు. పెద్ద చిత్రాలు ఉన్నప్పుడు చూసేదానికి చెప్పేదానికి కూడా బాగుంటుంది. ఆసక్తి ఉండాలి, మనం ఇలా చెప్పాలి అని. ఎల్లప్పుడూ కూడా బుద్ధిలా ఉండాలి. బ్రాహ్మణులు మనము ఎంత సేవ చేస్తే అంత మనకి గౌరవం దొరుకుతుంది. ఇక్కడ కూడా గౌరవం దొరుకుతుంది, అక్కడ కూడా దొరుకుతుంది. మీరే పూజ్యులుగా అవుతారు కదా. ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేయాలి. బాబా అంటారు సేవ కొరకు ఎల్లప్పుడూ పరిగెత్తుతూ ఉండాలి. బాబా సేవ కొరకు ఎక్కడే పంపిస్తే దాంట్లో కళ్యాణమే ఉంటుంది. మొత్తం రోజు బుద్ధిలా సేవ ఒక ఆలోచన జరుగుతూ ఉండాలి. ఫారినర్స్ కూడా బాబా ఒక పరిచయాన్ని ఇవ్వండి. మోస్ట్ బిలవెడ్ తండ్రిని స్మృతి చేయండి. ఏ ఒక దేహదారిని గురువుగా చేసుకోవద్దు. అందరికీ సద్గతి దాత ఒక్క బాబాని. ఇప్పుడు హోల్సేల్ మృత్యు కూడా నిలుచుకోనుంది. హోల్సేల్ మరి రీటైల్ వ్యాపారం కూడా ఉంటుంది. బాబా హోల్సేల్ అయితే వారసత్వం కూడా హోల్సేల్గా ఉంది. 21 జన్మం కోసము విశ్వరాజ్యాధికారి. ముఖ్యమైన చిత్రము త్రిమూర్తి, కాలచక్రము, వృక్షము, మెట్లు, విరాట రూపం ఒక చిత్రము. గీతాకి భగవంతుడు ఎవరు? ఈ చిత్రాలు ఫస్ట్ క్లాస్. దీంట్లో బాబా ఒక సంపూర్ణ మహిమ ఉంది. బాబానే కృష్ణుడిని ఎలాగ తయారు చేస్తారు? ఈ వారసత్వము బాబాని ఇచ్చినారు కదా. కలియుగంలో అయితే ఎంతమంది మనుషులు ఉన్నారు? సత్యంలో చాలా కొద్దిగా ఉంటారు. మళ్ళా అటు ఇటు అవుతూ ఉంటారు. అయితే ఎవరికి ఇదే అర్థం కాదు. టూరిస్టు చాలా మంది పెద్ద పెద్ద ఊరులని వస్తారు. వచ్చి బాబా పరిచయాన్ని పొందుకుంటారు. పాయింట్స్ అయితే సేవకి చాలా దొరికింది. విదేశంలో కూడా వెళ్ళాలి. ఒకవైపు బాబా పరిచయం ఇవ్వాలి, ఇంకొక వైపు గొడవలు కూడా పెరుగుతూ ఉంటాయి. సత్యుగంలో మనుషులు చాలా తక్కువ ఉంటారు. బాకీ వినాశనం అయిపోతుంది కదా. ప్రపంచం ఒక చరిత్ర భూగోళము పునరావర్తమైంది. ఎవరు ఉండిపోయినారో మళ్ళా రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ చెప్పేదానికి కూడా తెలివి చాలా అవసరము. अच्छा मीठे मीठे सीख लगे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం ముందు ఎల్లప్పుడూ ఒక బాబా వైపే మన దృష్టిని ఉంచుకోవాలి. దేహి అభిమానిగా ఉండే పురుషార్థం చేస్తూ మాయా మోసం ఇంకా బచావ్ కావాలి. ఎల్లప్పుడూ కుదృష్టి ఉండేవాడి పైన దృష్టి ఉంచుకోవాలి. కుదృష్టి ఉంచేవాళ్ళు కులానికి పేరు చెడుగా చేసేస్తారు. రెండోది సేవ కొరకు పరిగెత్తుతూ ఉండాలి. సేవాధారి ఆజ్ఞాకారిగా ఉండాలి. మీ మరియు ఇతరులొక కళ్యాణం చేయాలి. ఎటువంటి చెడు నడత నడీకూడదు. వర్తానం ఫుల్ స్టాప్ ఒక స్టేజ్ ద్వారా ప్రకృతి ఒక అలజడని సమాప్తి చేసేవాళ్ళు మాస్టర్ ప్రకృతి పతి భవ. వర్తమాన సమయము అలజడ పెరిగే ఒక సమయం. ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి, ఇంకొక వైపు 5 వికారాలు విపరీతమైన రూపంలో ఉంటుంది. తమో గుణి ఆత్మల ఒక యుద్ధం, మరి పాత సంస్కారం అన్ని లాస్ట్ సమయము తన ఛాన్స్ తీసుకుంటుంది. ఇటువంటి సమయంలో సర్దుకునే ఒక శక్తి ద్వారా ఇప్పుడిప్పుడు ఆకారి, ఇప్పుడిప్పుడు సాకారి మరియు ఇప్పుడిప్పుడు నిరాకారి స్థితులయ్యే అలవాట అవసరం. చూస్తే ఉంటే కూడా చూడకుండా, వింటుంటే కూడా వినకుండా ఎప్పుడు ఇలాగ ఫుల్ స్టాప్ స్టేజ్లో ఉంటారో అప్పుడు ప్రకృతి పతిగా ఉంటూ ప్రకృతి ఒక అలజడని స్టాప్ చేయగలరు. స్లోగన్ నిర్విఘ్న రాజ్య అధికారి కావాలి అంటే నిర్విఘ్న సేవాదారి కాండి. అవ్యక్త ఇషారా కంబైన్డ్ రూపమని స్మృతి ద్వారా సదా విజయిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఇదే గుర్తుకుంచండి. నేను ఆత్మ
ఈ సుప్రీం ఆత్మతో కంబైన్డ్గా ఉన్నారు. సుప్రీం ఒక ఆత్మ మా ఆత్మ లాకుండా ఉండలేదు. నేను ఆత్మను సుప్రీం ఆత్మ లాకుండా ఉండలేదు. ఇలాగా ప్రతి సెకండు తోడు తోడు అనుభవం చేస్తూ ఆత్మిక సుగంధాన్ని అవినాశిగా మరి ఏకరసంగా ఉంచుకోండి. శాంతి.